ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీకి చెందినటువంటి ఒక బస్సు కొత్త మూలపేట ఎస్ఈజెడ్ కాలనీ దగ్గర 2-3 రోజులుగా పక్కన ఆగి ఉండటాన్ని గమనించి అక్కడ స్థానికులు పోలీసులకి కంప్లైంట్ చేస్తే పోలీసు వారు వచ్చి ఆ బస్సు సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ బస్సు ఏదైతే ఆగిపోయిందో 3 రోజులుగా దాన్ని ఓపెన్ చేసి లోపల చూస్తే దానిలో అనేక రకాలైనటువంటి ఫైల్స్, హార్డ్ డిస్క్లు కానివ్వండి, బ్యాంకు చెక్ బుక్స్ కానివ్వండి, మొత్తం ఆ బస్సు నిండా కూడా పరిచి ఉండటాన్ని పోలీసులు గమనించడం జరిగింది. ఆ విజువల్స్ కూడా వచ్చాయి. మొత్తం లోడ్ చేసి ఉన్నాయి ఫైల్స్, చెక్ బుక్స్, హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు మొత్తం. నిజంగా ఆ రకమైనటువంటి అక్కడ కనపడితే పోలీసు వారు ఏం చేయాలండి? దానిని ఇమ్మీడియట్ గా ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి సిబిఐ వారికి అప్పగించాలి. ఆ బస్సులో ఉన్నటువంటి ఈ ఫైల్స్ గానీ, హార్డ్ డిస్కులు గానీ ఇవన్నీ కూడా ఆ రకంగా సిబిఐ వారికి అప్పగించకుండా తనిఖీ చేసి మళ్ళీ పరిశ్రమ ప్రతినిధులను పిలిచి జాగ్రత్తగా వాళ్ళకే అప్పచెప్పారంట. మళ్ళీ వెనక్కి వాళ్ళకే జాగ్రత్తగా అప్పచెప్పారంట. ఎంత గొప్ప పని చేశారండి. మొన్నేమో ఆయన రవిశంకర్ అయ్యన్నార్ గారు, విశాఖపట్నం కమిషనర్ గారు, అసలు మేము పూర్తిగా సహకరిస్తా ఉన్నాం సిబిఐకి, ఎక్కడా కూడా మా వైపు నుంచి ఎటువంటి ప్రయత్న లోపం లేదు, అన్ని రకాలుగా వీఆర్ కోఆపరేటింగ్ విత్ ద సిబిఐ అని చెప్పి ఆయన స్టేట్మెంట్లు ఇస్తాడు. ఇదేనా సిబిఐకి, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కి సహకరించినటువంటి? ఇదేనా? దొరికినటువంటి ఫైల్స్ ని, హార్డ్ డిస్క్ని, ఇవన్నిటిని కూడా వీటన్నిటిని సిబిఐ వారికి ఇవ్వకుండా మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళకి, అరే వెళ్ళి దాచుకోండిరా మీరు, ఇలా రోడ్డు మీద బస్సులో పెట్టడం కాదు, ఇంకేదన్నా గోడౌన్లో దాసేయండి, లేదంటే ఎక్కడన్నా భూమిలో పాతి పెట్టేయండి అని చెప్పి మళ్ళీ వాళ్ళకి వెనక్కి ఇవ్వటం, సహకరించడం ఇన్వెస్టిగేషన్కి. ఎవరైనా సామాన్యులు ఎవరైనా ఒక్కసారి ఆలోచించండి. ఇంత పెద్ద ఇష్యూ, 25,000 కిలోల డ్రై ఈస్ట్లో మత్తు పదార్థాలు కలపబడి ఉన్నాయి, పెద్ద ఎత్తున డ్రగ్స్ని దిగుమతి చేశారు బ్రెజిల్లో ఉన్నటువంటి శాంటోస్ పోర్ట్ నుంచి అని చెప్పి ఇంత పెద్ద వ్యవహారం బయటపడిన తర్వాత, సిబిఐ నివేదిక ఇచ్చిన తర్వాత అసలు ఆ కంపెనీ వాళ్ళకైనా బస్సు నిండా ఫైల్స్ని, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, చెక్ బుక్లు బస్సులో పెట్టి బయటికి పంపించాల్సిన అవసరం ఏముందండి? ఇప్పుడు కంపెనీలో తనిఖీలు జరుగుతున్నాయని చెప్పి మనం వార్తలు వింటూ ఉన్నాయి. సిబిఐ వాళ్ళు తనిఖీలు చేయడానికి వెళ్ళారు. అంటే సిబిఐ వాళ్ళు వస్తున్నారని తెలిసి ముందుగానే ఆ కంపెనీలో ఉన్నటువంటి ఫైల్స్, హార్డ్ డిస్క్లు, చెక్ బుక్లు, మొత్తం బ్యాంకు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక బస్సులో లోడ్ చేసి దాన్ని బయటికి పంపించేశారు. సిబిఐ వాళ్ళకి దొరకకుండా. ఇది కామన్ మ్యాన్కి కూడా అర్థమవుతుంది కదా. ఆ మాత్రం ఏపీ పోలీసులకు అర్థం కాదా? ఎందుకు అర్థమవుతుందిలేండి. ఇవాళ పూర్తిగా ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి పోలీసులు ఏదో ఒక రకంగా ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని, ఎందుకంటే వైసీపీ పెద్దల లింకులు బయటపడ్డాయి కదా. ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దల లింకులు బయటపడ్డాయో ఇవాళ పాపం పోలీసులు 24 గంటలు శ్రమిస్తూ ఉన్నారు. ఆ తాడేపల్లి కొంప నుంచి డైరెక్షన్స్ రాగానే ఏదో ఒక రకంగా ఈ విషయాన్ని కప్పిపెట్టేయండి, ఏదో ఒక రకంగా ఇన్వెస్టిగేషన్ జరగకుండా చూడండి, ఏదో ఒక రకంగా సిబిఐకి అడ్డు తగలండి, ఇటువంటి ఆర్డర్స్ రాగానే వాళ్ళ పోలీసులు అదే పనిలో ఉన్నారు. లేదంటే నేను అంతా రెడ్ హ్యాండెడ్గా అవన్నీ దొరికిపోతే ఎవడన్నా వెనక్కిస్తాడండి? అవన్నీ జాగ్రత్తగా తీసుకెళ్లి పాపం వెనక్కి అప్పచెప్పారంట. భద్రంగా పాపం కంపెనీ ప్రతినిధులకి అప్పచెప్పేశారంట. ఓరు ఏంట్రా బాబు, మర్చిపోయారా మీరు బస్సులో పెట్టి, ఇక్కడ వెళ్ళి జాగ్రత్తగా దాచుకోండి, సిబిఐ వారికి దొరికితే ఏమన్నా ఉందా, కొంపలు మునిగిపోతాయి, ఇంత అజాగ్రత్త ఏంట్రా బాబు మీకు, పోనీ బస్సులో పెట్టి బయటికి పంపిస్తే గోడౌన్లోనే ఎక్కడన్నా దాచిపెట్టాలి కానీ బస్సుని ఇట్లా రోడ్డు పక్కన వదిలేశారేంట్రా అని పాపం జాగ్రత్తలు చెప్పి కంపెనీ వాళ్ళకి ఎట్లా దాయాలో కూడా పాపం వీళ్ళే నేర్పించుంటారు. ఎక్కడ దాయాలో, ఎలా దాయాలో, సిబిఐ కనపడకుండా ఏ రకంగా జాగ్రత్త పడాలో పాపం ఆ ట్రైనింగ్ కూడా ఇచ్చి పంపించుంటారు. ఎంత సిగ్గు చేయటండి. ఒక పక్కన ఈ వ్యవహారం ఇలా నడుస్తూ ఉంటే, మొన్న సంధ్య ఆక్వా వాళ్ళు, ఇది జాగ్రత్తగా ప్రజలందరూ కూడా గమనించాలండి. సంధ్య ఆక్వా వాళ్ళు, ఆక్వా ఎక్స్పోర్ట్స్ వాళ్ళు మొన్న ఒక ప్రెస్ రిలీజ్ 22/3/2024 ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చారండి. ఆ ప్రెస్ రిలీజ్లో ఏమన్నారంటే, మేము ఏదైతే డ్రై ఈస్ట్ని బ్రెజిల్ దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామో ఆ డ్రై ఈస్ట్ కంటైనర్ని బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వాళ్ళు దాన్ని చెక్ చేసి దాన్ని సర్టిఫై కూడా చేశారు. జనవరి 17, 2024 మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, లైఫ్ స్టాక్ అండ్ ఫుడ్ సప్లై వాళ్ళు దీన్ని పరిశీలించి, కంటైనర్లో స్టాక్ పరిశీలించి మాకు సర్టిఫికెట్ కూడా ఇచ్చారని మెన్షన్ చేశారు. దానిలో ఉన్న పదార్థాలు అన్నింటినీ కూడా చెక్ చేసి సర్టిఫై చేశారంట. డేట్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, జనవరి 17, 2024 బ్రెజిల్ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ మంత్రిత్వ శాఖ వారు ఈ కంటైనర్ ఏదైతే ఉందో SEKU 4375380 ఈ కంటైనర్లో ఉన్నటువంటి పదార్థాలని క్షుణ్ణంగా పరిశీలించి వాటికి చక్కగా సర్టిఫికెట్ ఇచ్చారంట. ఎప్పుడండి? జనవరి 17వ తేదీన. అండ్ దేర్ ఆఫ్టర్ ద కన్సైన్మెంట్ హ్యాడ్ బీన్ షిప్డ్ అండ్ రీచ్డ్ ఫ్రమ్ శాంటోస్ పోర్ట్ బ్రెజిల్ via transshipment at Hamburg Port, Germany to Visakhapatnam Port, Andhra Pradesh on 16/3/2024. 17/1/2024 మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, గవర్నమెంట్ ఆఫ్ బ్రెజిల్ వాళ్ళు సర్టిఫై చేసిన తర్వాత
ద కన్సైన్మెంట్ హ్యాడ్ బిన్ షిఫ్ట్. శాంటోస్ పోర్ట్ నుంచి ఈ కన్సైన్మెంట్ బయలుదేరి హ్యాంబర్గ్ పోర్ట్ జర్మనీ ద్వారా విశాఖపట్నం పోర్టుకి 16/3/2024 వచ్చిందంట. ఇది సంధ్యా ఆక్వా వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్లో ఉందండి. ఇప్పుడు దీనికి సంబంధించి నిజమేంటో చూద్దాం, అసలు ఏం జరిగిందో. ఈ కంటైనర్ ఏదైతే ఉందో SEKU 4375380 కంటైనర్ ఏదైతే ఉందో, ఈ కంటైనర్ ని శాంటోస్ పోర్ట్ నుంచి మన విశాఖపట్నం పోర్ట్ వరకు తరలించినటువంటి కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ పేరు ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ అండి. ఇది వారి వెబ్సైట్, ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ ONE. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఎవరైనా సరే ఈ కంటైనర్ నెంబర్ని SEKU 4375380 కంటైనర్ నెంబర్ కొడితే ఆ కంటైనర్ ఏ టైంకి శాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరింది, ఏ టైంకి హ్యాంబర్గ్ జర్మనీ చేరుకుంది, ఏ టైంకి విశాఖపట్నం పోర్ట్కి వచ్చింది, అన్ని మినిట్ టు మినిట్ మీకు డేటా కనపడుతుందండి. ఇది వాళ్ళ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే శాంటోస్ పోర్ట్ బ్రెజిల్ నుంచి నావియోస్ డొమినో, ఇది షిప్ పేరండి, నావియోస్ డొమినో అనే షిప్ ద్వారా శాంటోస్ పోర్ట్ బ్రెజిల్ నుంచి ఈ కంటైనర్ ఎప్పుడు బయలుదేరిందండి? 14/1/2024 at 19:35 hours, జనవరి 14, 2024 సాయంత్రం 7:35 శాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరింది. ఎక్కడికి? హ్యాంబర్గ్ పోర్ట్ జర్మనీకి. హ్యాంబర్గ్ పోర్ట్ జర్మనీలో ఈ షిప్ నావియోస్ డొమినో షిప్ చేరిన తర్వాత అక్కడి నుంచి ఈ కంటైనర్ని గ్జిన్లియాన్ యున్గాంగ్ అనే షిప్లోకి మార్చి దాన్ని విశాఖపట్నం పంపించడం జరిగింది. ఇప్పుడు మినిట్ టు మినిట్ ఏం జరిగిందో ఒక్కసారి వాళ్ళ వెబ్సైట్లో ఉన్న డేటా ప్రకారం చూసినట్లయితే ఈ కంటైనర్ని 29 డిసెంబర్ 29 ట్రాన్స్టెక్ వరల్డ్ లాజిస్టికా అనేటటువంటి ఒక లాజిస్టిక్ కంపెనీస్ యార్డ్కి పంపించడం జరిగింది. అక్కడి నుంచి ఈ కంటైనర్ లోడ్ అయ్యి 14/1/2024 జనవరి 14, 2024 మళ్ళీ శాంటోస్ పోర్టుకు రావటం జరిగింది. శాంటోస్ పోర్టుకి రాగానే ఈ కంటైనర్ని నావియోస్ డొమినో అనే షిప్లోకి లోడ్ చేయటం జరిగింది. మధ్యాహ్నం 3:30 లోడింగ్ అయిపోయిన తర్వాత అదే రోజు సాయంత్రం 19:35 hours ఏది జనవరి 14 సాయంత్రం 19:35 అంటే 7:35 శాంటోస్ పోర్ట్ నుంచి నావియోస్ డొమినో అనే షిప్ బయలుదేరి హ్యాంబర్గ్ పోర్టుకి ఎప్పుడు రీచ్ అయిందండి? ఫిబ్రవరి 5 హ్యాంబర్గ్ పోర్టుకి రీచ్ అవటం జరిగింది. అంటే దీని ద్వారా స్పష్టంగా ఏం తెలుస్తోందండి? జనవరి 14 సాయంత్రం 7:35 శాంటోస్ పోర్ట్ నుంచి కంటైనర్ బయలుదేరిపోయింది. కానీ సంధ్యా ఆక్వా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? జనవరి 17 బ్రెజిల్లో ఉన్నటువంటి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు ఈ కంటైనర్లో ఉన్నటువంటి పదార్థాలని చెక్ చేసి సర్టిఫికెట్ ఇచ్చారంట. ఆశ్చర్యం ఇట్లా మీకు ఎంత విడ్డూరంగా ఉందండి. జనవరి 14 కంటైనర్ వెళ్ళిపోయింది బ్రెజిల్ నుంచి. కంటైనర్ తో షిప్ బయలుదేరిందని చెప్పి ఆ కంటైనర్ ని తరలించినటువంటి ఓషన్ నెట్వర్క్ ఎక్స్ప్రెస్ కంపెనీ చెప్తా ఉంది. జనవరి 14 సాయంత్రం 7:35 కంటైనర్ శాంటోస్ పోర్ట్ నుంచి బయలుదేరి వెళ్ళిపోయిందని ఇంత క్లియర్గా ఆ కంపెనీ చెప్తా ఉంటే పాపం సంధ్యా ఆక్వా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారండి? 17 బ్రెజిల్ గవర్నమెంట్ ఆఫ్ అగ్రికల్చర్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు 17 సర్టిఫికెట్ ఇచ్చారంట. అంటే కంటైనర్ బ్రెజిల్ తీరం దాటి వెళ్ళిపోయిన తర్వాత ఏం చెక్ చేశారు సార్? వచ్చి ఎలా చెక్ చేస్తారు సార్? ఇవాళ మేము అడుగుతా ఉన్నాం సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ కంపెనీ వారిని, కోనం వీరభద్ర వారిని, కోనం పూర్ణచంద్ర వారిని, వారిద్దరిని వెనకుండి నడిపిస్తున్నటువంటి విజయసాయిరెడ్డి గాని, జగన్ రెడ్డి డ్రగ్ మాఫియాని అడుగుతా ఉన్నాం. జగన్ రెడ్డి డ్రగ్ మాఫియాని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇటువంటి తప్పుడు ప్రెస్ నోట్లు ఇప్పిస్తారా? కంటైనర్ జనవరి 14 బ్రెజిల్ తీరం దాటి వెళ్ళిపోతే 17 అక్కడ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారంట కంటైనర్ లో ఉన్న పదార్థాలన్నీ చెక్ చేశారంట. ఇవన్నీ స్వచ్ఛమైనటువంటి డ్రగ్ ఈస్ట్, పాపం డ్రై ఈస్ట్, దీనిలో అసలు ఎటువంటి పదార్థాలు ఏం కలవలేదని వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చారంట. దీన్ని బట్టి అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలందరూ. ఇంకా ఇటువంటి పచ్చి అబద్ధాలు చెప్పి ఏ రకంగా ప్రజల్ని నమ్మించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారో ఒక్కసారి అర్థం చేసుకోండి.